అత్తమ్మ టీవీలో ఇప్పుడు రాగి దోశలు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. రుచికరమైన హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ ఇది. కావలసిన పదార్థాలు: మినపప్పు 1 కప్పు, రాగి పిండి 2 కప్పులు. ఇప్పుడు కొన్ని ప్రిపరేషన్స్ చూద్దాం. ముందుగా పప్పుని బాగా కడిగి 6 గంటలు నానబోసుకొని ఉంచుకోండి. అలాగే రాగి పిండిని కూడా రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు నానిన పప్పుని మిక్సీ జార్లో తీసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇడ్లీ పిండిలాగా వాటర్ పోసుకుంటూ మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేయండి. తర్వాత దాన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. అందులో 2 కప్పుల రాగి పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. ముందు 1 కప్పు వేసి పిండిలో బాగా కలపండి. పిండిలో కలిసిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటూ జారుగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఈ విధంగా వచ్చేంత వరకు కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మూత పెట్టి రాత్రంతా ఫర్మెంట్ చేయాలి. తెల్లారిన తర్వాత మూత తీస్తే ఇది ఈ విధంగా పొంగి ఫర్మెంట్ అయి ఉంటుంది. ఇప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేయండి. సాల్ట్ వేసి బాగా కలపండి. ఇప్పుడు బాగా కలియబెట్టి పిండిని పక్కన పెట్టుకోండి. తర్వాత తవా వేడి చేయండి. తవా బాగా వేడైన తర్వాత ఈ దోశ పిండిని గరిటెతో తీసుకొని దోశలాగా పోసుకోవాలి. ఈ విధంగా స్పూన్ మొత్తం తీసుకొని దోశలాగా రౌండ్గా స్ప్రెడ్ చేయాలి. నాన్ స్టిక్ పాన్ బాగా కాలిన తర్వాత వేస్తే ఈజీగా దోశలు వస్తాయి. ఈ విధంగా దోశను మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా నూనె వేయండి. ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పి కాల్చుకోవాలి. ఒకవైపు అయితే సరిపోతుంది, కావాలనుకుంటే రెండు వైపులా తిప్పి కాల్చుకోండి. కాలిన తర్వాత దోశను తీసుకొని సర్వింగ్ ప్లేట్లో వేసుకోండి. అలాగే మరో దోశ వేసుకుందాం. అలా దోశల పిండి వేసి బాగా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు స్పైసీనెస్ కావాలనుకుంటే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు వేసుకొని దోశ కాల్చుకోవచ్చు. కొంచెం నూనె వేయండి. దోశ బాగా కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పి ఉడికించండి. రెండో వైపు కూడా 1 నిమిషం పాటు ఉడికిన తర్వాత తీసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో రుచికరమైన హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ రాగి పిండి అట్లు లేదా రాగి దోశలు రెడీ అయినాయి. ఇవి మీరు కూడా తయారు చేసుకొని ఫీడ్బ్యాక్ పంపించండి. ఇవి వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయి. వీక్లీ వన్స్ ఈ రాగి దోశలు వేసుకోవచ్చు. మరికొన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.